నువ్వొచ్చావేంటమ్మా? పోటీలకి పేరుద్దామని. ఈ పోటీ మగవాళ్ళకి మాత్రమేనమ్మా. అదేంటండి, ఆడవాళ్ళకి ఎంట్రీ లేదని మీరేం బోర్డు పెట్టలేదు కదా? సైకిల్ పోటీలంటేనే సహజంగా మగవాళ్ళకేనమ్మా. ఇదేమి ముగ్గుల పోటీ కాదు కదా. ఆడవాళ్లు ముగ్గుల పోటీలోనే కాదు, ఏ పోటీలో అయినా పాల్గొంటారు. నేను పోటీలో పాల్గొంటాను, నా పేరు రాసుకోండి. లేదమ్మా, ఇది మగవాళ్ళకే అనుకున్నాం. ఆడవాళ్ళ పేరు రాయాలంటే కష్టమైపోతుంది. ఏంటి పాపా, ఇంటికెళ్ళి వంట పని చేసుకోకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? పోటీలో పాల్గొనడానికి ఆడ మగ తేడా లేదు, పోరాట తత్వం ఉంటే చాలు. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే అందం. మాతో నువ్వు గెలవలేవు గాని అనవసరంగా నీ పరువు ఎందుకు తీసుకుంటావు? ఎళ్ళమ్మా, ఇంటికెళ్ళి పని చేసుకోపో. ఆడవాళ్లు ఆడవాళ్లు అంటున్నారు. ఆడపిల్ల వంటగది దాటి చందమామ దాకా వెళ్ళింది. బహుశా మీకది తెలియదనుకుంటా. అదే ఆడపిల్ల దేశాన్ని ఏలింది. అది మీరు మర్చిపోయినట్టున్నారు. అదే ఆడపిల్ల మగవాళ్లతో పోటీపడి ఉద్యోగాలు చేస్తుంది. అది మర్చిపోయినట్టున్నారు. ఆడపిల్ల ఆడపిల్ల అంటున్న అదే ఆడపిల్లలు ఈ మధ్య క్రికెట్లో గెలిచి దేశం తలెత్తుకునేలా చేశారు. అవకాశం ఇవ్వకుండా ఆడపిల్లని తక్కువ చేసి చూడకండి. అవకాశం ఇస్తే తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో అని. ఈ పాప ఏంటో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? గెలుస్తావని అంత ధీమానా పాప? పేరు రాసుకొని చూడమనండి, గెలుస్తానో లేదో తెలుస్తుంది కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓడిపోతామేమోనని భయపడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు పాప? నీ చేతిలో మేము ఓడిపోవడం ఏంటి? మరి పేరు రాసుకోవడానికి ఆలోచిస్తున్నారేంటి? భయపడుతున్నట్టే కదా. రేయ్, ఈ పాప చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఓ అన్నా, గెలుస్తానంటుంది కదా, ఆ పేరేదో రాసుకో. సరేనమ్మా, ఇంతమంది మగాళ్ల మధ్య నువ్వొక్కదానివే పోటీలో పాల్గొంటున్నావు. ఎందుకు అనవసరంగా పరువు తీసుకుంటావు? నా పరువు గురించి నేను ఆలోచించుకుంటాను, మీరు ఆలోచించకండి. పేరు రాసుకోండి. సరేనమ్మా, పేరు చెప్పు. విజయశాంతి. సైన్ చేయి. నీ యుద్ధం, నీ ఆశయం, నీ ఊపిరై పోరా